మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈ మార్గంలో రోడ్డు గుంతలమయంగా మారుతోంది. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈ మార్గంలో రోడ్డు గుంతలమయంగా ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు పనులు జరుగుతుండటంతో ప్రయాణం మరింత కష్టతరంగా మారింది. మూల మలుపుల దగ్గర ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుని ప్రమాదాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆదివాసీల అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు భక్తులు ముందస్తుగా లక్షలాది మంది వచ్చి తల్లులను దర్శించుకొని వెళ్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అయితే మేడారానికి వచ్చే మార్గంలో రోడ్డు గుంతలమయంగా ఉండటంతో భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్, రామాంజపూర్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లోనూ ప్రమాదకర ప్రదేశాలు ఉన్నాయి. జంగాలపల్లి నుంచి జవహర్ నగర్ వరకు రోడ్డు రిపేర్లు జరుగుతున్నాయి. గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లోని పలు ప్రమాదకర మూల మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. వరంగల్ నగర పరిధిలోని కరుణాపురం నుంచి దామెర క్రాస్ వరకు నిర్మించిన రింగ్ రోడ్ యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సుమారు 19 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు పొడవునా నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ఏడాది కాలంలో 76 యాక్సిడెంట్లు జరిగి 37 మంది మరణించారు. 80 మంది గాయపడ్డారని ట్రాఫిక్ పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. మూడేళ్ల నుంచి ములుగు టు భూపాలపల్లి వెళ్లే జాతీయ రహదారిపై బ్రిడ్జీల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ దామెర మండలం ఓగ్లాపూర్, ఊరుగొండ, ఆత్మకూరు మండలం కటాక్షపూర్ల వద్ద బ్రిడ్జీల నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల పట్టింపు లేనితనం కారణంగా నత్తతో పోటీ పడుతున్నాయి. రహదారులపైన ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలకు సూచక ప్రభుత్వం అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంబడే స్పందించి మూలమలుపుల కాడ బోర్డులు నిర్మించి, అదేవిధంగా కల్వాట్లు కూడా ఈరోజు ఆరపల్లి చూసుకుంటే వన్ సైడ్ బ్రిడ్జ్ అయింది, మళ్ళీ వన్ సైడ్ కాలేదు. ఆ బ్రిడ్జి పనులు కూడా మొదలు పెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మూలమలుపులు చాలా ఉన్నాయి. మూలమలుపుల దగ్గర బోర్డులు నిర్మించి పోవడానికి వాళ్లకు దారి చూపే విధంగా సూచన చేయాలని చెప్పి కోరుకుంటూ హనుమకొండ నుంచి భూపాలపట్నం వెళ్లే 163 జాతీయ రహదారిపై, ములుగు జిల్లా మేడారంకు వెళ్లే జాతీయ రహదారిపై డేంజర్ స్పాట్లను గుర్తించారు. ప్రతిసారి జాతర టైంలో ఈ ప్రదేశాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ముందస్తుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ములుగు మండలం ఇంచర్ల ఎర్రగట్టమ్మ, గట్టమ్మ తల్లి ఆలయ మూలమలుపు దగ్గర, జంగాలపల్లి క్రాస్ రోడ్, జాకారం సమీపంలోని అబ్బాపూర్ క్రాస్ రోడ్, మల్లంపల్లి మండలం మహమ్మద్ గోస్పల్లి మూలమలుపు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు పెద్దపెండ్యాల కాడ ఉన్నటువంటి ORR దగ్గర నుంచి మేడారం వెళ్ళే దారి మొత్తంగా ఈరోజు కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఆ రోడ్డు మీద దారి చూపెట్టేటువంటి సూచికలు లేకపోవడం మూలంగా ORR దిగే సందర్భంలో కొంతమందికి ఆరపల్లికి వస్తాన్లు. రెండోది, ఇప్పటికీ కూడా కల్వర్టుల నిర్మాణం పూర్తి కాలేదు. కల్వర్టులు ఉన్న చోట వన్ వేలే ఉంటున్నాయి. అది కనుక జాతర ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం అయితే అది ట్రాఫిక్కు చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులున్నాయి. దానివల్ల ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మేడారం జాతరకు వచ్చే భక్తులే కాదు, వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోజుకు సగటున 4 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. హోల్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసినాం, పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేసినాం, రూట్లు ఐడెంటిఫై చేసినాం. వాళ్ళకి ప్రాపర్గా మనం సైనేజ్లు కూడా పెడతాం. ఏ రూట్ వాళ్ళు ఎటు వెళ్ళాలని సైనేజ్లు కూడా పెడతాం. సో వీటన్నిటిని గమనించి ప్రజలు రూల్స్ పాటించేసి ఏదైతే సైనేజ్లు ఉంటే వాటి ప్రకారం వెళ్తే ఎవరికి ఇబ్బంది ఉండదని మా యొక్క విజ్ఞప్తి. మేడారం మహాజాతర ప్రారంభం కానుండటంతో ప్రమాదాల నివారణ కోసం మూలమలుపుల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు.